హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి DPS DAE డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీ అనమాట. 65 జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టోర్ కీపర్ JPA JSK కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ 22 ఏప్రిల్ 2023 అయితే స్టార్ట్ అయితే అవుతున్నది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 15th మే 2023. దీనికి సంబంధించి మనకి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాగిన్ పేజ్ ఇలాగైతే ఉంటుంది. లాగిన్ అవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇంకా ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటే కనుక ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, అలాగే న్యూ పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేసేసి ఇదైతే పాస్వర్డ్ అయితే మనం రీసెట్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇలాగైతే వచ్చింది. ఇంకా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే కనుక దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి హౌ టు అప్లై ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. దీని ప్రకారం మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఫొటోస్ JPGలో 20 to 50 KB, ఇంకా 3.5 x 4.5 cm ఫోటోగ్రాఫ్. అలాగే ఇక్కడ మనకి అదర్ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలనేది ఇచ్చారు. ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. అది అడిగి మనం ఇక్కడ ఆన్సర్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. ఇదైతే హోమ్ పేజ్ అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇక్కడ మన జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ ఒకటే పోస్టు, అది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా సెలెక్ట్ ద క్వాలిఫికేషన్. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్, ఇంకా సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ 60% అయితే ఇది తీసుకోవాలి. ఇంకా కామర్స్ గ్రాడ్యుయేట్ విత్ 60% అయితే ఇది తీసుకోవాలి. ఇంకా డిప్లొమా ఇన్ మెకానికల్ 60% అయితే ఇది తీసుకోవాలి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ 60% అయితే ఇది తీసుకోవాలి. డిప్లొమా ఎలక్ట్రానిక్స్, ఇదేమో ఎలక్ట్రికల్, ఇదేమో ఎలక్ట్రానిక్స్ అనమాట. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఇది తీసుకోవాలి. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ డ్యూ టు ద క్వాలిఫికేషన్ క్రైటీరియా అని వచ్చిందనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్స్లో ఏదో ఒకటి ఉంటే మాత్రమే మనం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. ఇక్కడ BE BTech MCA లాంటివి అయితే వితౌట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇవి కాకుండా అచ్చగా మనకి ఈ ఓన్లీ BE BTech అలా ఉంటే కనుక దీనికి మనం ఎలిజిబుల్ అయితే కాదనమాట. డిప్లొమా తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బ్రాంచెస్లో డిప్లొమా చేసి తర్వాత ఈ BE BTech లాంటి టెక్నికల్ కోర్సెస్ ఏమైనా చేస్తుంటే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఎలిజిబుల్ అయితే అవుతాం. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ 10th క్లాస్ ప్రకారం ఫుల్గా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కేటగిరీ SCనా STనా OBC అంటే నాన్ క్రీమీ లేయర్ కాని వాళ్ళందరూ OBC NCL అవుతారు. ఇంకా URA EWS మీ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆర్ యూ పర్సన్ విత్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ అయితే కనుక మీరు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా డిజబుల్డ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే కనుక ఇది తీసుకోవాలి, లేకపోతే కనుక నో అనమాట. ఇంకా మెరిటల్ స్టేటస్, మ్యారీడా, సింగిలా, విడోనా, డైవర్సీనా, ఇంకా జ్యుడిషియల్లీ సపరేటెడా, మీ యొక్క మెరిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పర్సన్ విత్ డిజబిలిటీ PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ నో పెట్టాలి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఈ DAEలో DPSలో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇంకా జెండర్, మీరు మేలా ఫీమేలా అదైతే మెన్షన్ చేయాలి. ఈమెయిల్ ఐడి యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చి దానిని ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, మీ యొక్క 10 digit
మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది అదైతే ఇక్కడ ఇచ్చి తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనం ఫస్ట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇయర్, మంత్, డే ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వచ్చేసి పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవాలి. దానికోసం మనకి ఇక్కడ పాలసీ అయితే ఇచ్చారనమాట. మనకి 7 to 20 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. మినిమము 7 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలి. ఒక లోయర్ కేస్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి, అలాగే ఒక నెంబర్ ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి స్పెషల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్, అలాగా మనం 7 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకొని దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ అయితే చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఇలాగ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక రెడ్ కలర్లో నోట్ అయితే వచ్చింది. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ బీఎస్సీ బీకామ్ డిప్లొమాతో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్రైటీరియాస్తో పాటు ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడా మన క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ బీఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఎలోన్ ఆర్ ఇన్ఎలిజిబుల్. ఓన్లీ బీఈ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ ఉన్న వాళ్ళు దీనికి ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకొని మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వచ్చింది. వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబరు ఇక్కడ మనం టిక్ ఆన్ చేయాలి. ఇక మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రాపర్గా ఉన్నాయని ఇవి మనకి తర్వాత ఎడిట్ చేసుకుని అంటే మనకు కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో ఏంటంటే మనం చెక్ చేసుకొని ఇక్కడ మనం ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే క్లోజ్ చేసి మనం మోడిఫై చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. లేదా బాగున్నాయి అనుకుంటే కనుక ఆల్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇలాగైతే వచ్చింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్, ప్లీజ్ లాగిన్ విత్ ఎంటర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అని వచ్చింది. మనం ఓకే చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం లాగిన్ అయితే అయిపోయాము. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్నీ వచ్చాయి అనమాట. ఇందాక రిజిస్ట్రేషన్లో ఇచ్చినవి. ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ మెన్షన్ చేయాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చాయి. కిందకి రావాలి. ఫ్రెండ్స్, మన కిందకు వచ్చాం. మీ యొక్క రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఇంకా ఈ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క కమ్యూనిటీ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అయితే అవసరం అయితే లేదు. ఇంకా ఇక్కడ ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలో మీరు వర్క్ చేస్తూ ఉంటే డిపార్ట్మెంట్లో ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఇన్ రూపీస్ మీకు 50,000 1 lakh మీ యొక్క సంవత్సరిక ఆదాయం అనమాట. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఐడి, పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇంకా ఎంప్లాయర్ అయితే కనుక వాళ్ళ ఐడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ బుక్, ఇంకా వీటిలో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదైనా కూడా మనం అలాగే కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ ఐడి కార్డు కూడా మనకి ఇక్కడ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే కార్డు ఇస్తామో ఆ కార్డు సంబంధించిన నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్. మనకి ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్స్ సెకండ్ చాయిస్ ఒకటి హైదరాబాద్ ఇచ్చాము, రెండోది మనం ఏదైనా దగ్గరగా ఉన్నది అయితే మనం ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ ఇచ్చాము. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ థర్డ్ కూడా మనం ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి దగ్గరలో ఉన్న హైదరాబాద్, ఇంకా సెకండ్, థర్డ్ ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ ఉంటుంది. ఇదైతే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చామన్నమాట. అడ్రస్, ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. స్టూడెంట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఇక్కడ అడ్రస్ 1, అడ్రస్ 2, అలాగే అడ్రస్ 3, అలాగే స్టేట్, మీరు రెసిడెంట్ స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్గా అయితే ఇవ్వాలి. ఇంకా ఇదైతే మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్, ఈ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ రిలేటివ్స్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆర్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్, ఈ అటామిక్ ఎనర్జీలో కానీ ఇంకా ఈ రిలేటెడ్ డిపిఎస్లో కానీ డిఐఈలో కానీ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి వాళ్ళ పేరు, రిలేషన్షిప్ అయితే ఇవ్వాలి. లేకపోతే కనుక మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయొచ్చు.
ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. నెక్స్ట్ ట్యాబ్కి స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మన 10th క్లాస్ బోర్డ్ అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా, ఇయర్ ఆఫ్ పాసింగ్ సపోజ్ ఇలాగా. అలాగే స్ట్రీమ్ అంటే జనరల్ లేకపోతే ఇంకా సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేసుకోవచ్చు, 6 సబ్జెక్ట్స్. అలాగే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్, సపోజ్ మ్యాక్సిమం మార్క్స్కి మీకు అప్టైన్డ్ మార్క్స్ ఇలా వస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా కూడా డ్యూరేషన్ ఇన్ ఇయర్ అనమాట, 1 సంవత్సరం. ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడైతే మెన్షన్ చేయాలి, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డా అలాగా, ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ స్ట్రీమ్ అనమాట, సైన్సా కామర్సా అలాగా మీ యొక్క స్ట్రీమ్. ఇంకా మ్యాక్సిమం మార్క్స్, సపోజ్ మీకు 1200కి మీకు 900 అలాగ వస్తే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇయర్ ఆఫ్ డ్యూరేషను. ఇంకా డిగ్రీ వేసరికి మీకు బీఎస్సీలో మీరు కంప్యూటర్ సైన్సా ఏంటి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇలాగా బీఎస్సీ కంప్యూటర్సా ఏంటి, అలాగే మనకి ఇచ్చినటువంటి అక్కడ క్వాలిఫికేషన్ ప్రకారం మనం మీ యొక్క బ్రాంచ్ బీఎస్సీలో, అలాగే యూనివర్సిటీ నేమ్, మీరు ఏ యూనివర్సిటీ చదువుకున్నారు అలాగా అదైతే ఇక్కడ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు. అలాగే స్ట్రీమ్ డిసిప్లిన్ సబ్జెక్ట్ అనమాట, కంప్యూటర్సా లేకపోతే మీ యొక్క స్ట్రీమ్ అనమాట, ఎలక్ట్రానిక్స్ EEE అలాగా ఏదైతే అది. ఇంకా మ్యాక్సిమం మార్క్స్ 3 ఇయర్స్కి అగ్రిగేట్ కలుపుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అదైతే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. 3 ఇయర్స్ డ్యూరేషన్ అనమాట. ఇక 10+2+3 అయింది. సో కిందకి రావాలి. చెక్ యువర్ సెక్షన్ ఫర్ MCQ టెస్ట్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెస్ట్లో మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సైన్సా లేకపోతే బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్సా. ఈ కామర్స్ ఇచ్చిన వాళ్ళైతే ఇది తీసుకోవచ్చు, లేకపోతే రీజనింగ్ సైన్స్ మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. సజెస్టెడ్ ఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్స్. మనకి పైదేమో సైన్స్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి ఇచ్చారు, కిందదేమో కామర్స్ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ సజెస్ట్ అయితే చేస్తున్నారు. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్, డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్. సో మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కిందకి రావాలి. మీకు ఇప్పుడు ఏదైనా కోర్స్ ఇప్పుడు చదువుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూషన్ ఏదైనా కోర్స్ చేస్తూ ఉంటే MBA అలాంటి కోర్సు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు, ఫుల్ టైమా పార్ట్ టైమా, ఇంకా డ్యూరేషను అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. నో అయితే కనుక అవసరం అయితే లేదనమాట. ఇంకా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ టైప్ ప్రైవేట్ కూడా ఉంది ఇక్కడ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అటానమస్. మీరు ఏదైనా కాంట్రాక్ట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఇక్కడ ఆ ఎంప్లాయర్ నేము, మీరు ఏ పోస్ట్ చేస్తున్నారు, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎప్పటి నుంచి ఎంతవరకు, అది టెంపరీనా పర్మనెంటా. ఇంకా ఇది ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు NOC ఇవ్వాల్సి వస్తుంది. NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనమాట. ఎంప్లాయర్ నుంచి మనం తర్వాత ఇవ్వాల్సిన ఒక అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ కలర్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్కాన్ కాపీ 20 to 50 KB మధ్య JPGలో అదే సేమ్ కాపీని మనం ఉంచుకోవాలన్నమాట. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వరకు. సిగ్నేచర్ కూడా మనకి 10 to 50 KB మధ్య JPGలో అప్లోడ్ చేయాలి. ఇంకా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి ఇవి కూడా అప్లోడ్ అయితే చేయాలి ఇక్కడ JPG ఫార్మేట్లో. కేటగిరీ సర్టిఫికేట్ అనమాట 20 to 100 KB వరకు. ఇంకా సర్టిఫికేట్ ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చామో మనం BScనో డిప్లొమానో అదైతే మనం 1 MB వరకు PDFలో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం అప్లోడ్ అయితే చేసేసాము. ఇక్కడ మన ప్రివ్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనం అన్ని చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం బ్యాక్ అనే బటన్ ఉంది ఇక్కడ, మనం ఇక్కడ కరెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా ఫీజుకి సంబంధించి SC ST ఫిమేల్ ఎక్స్ వీళ్ళకి ఫీజు లేదనమాట. SC వాళ్ళకి ST వాళ్ళకి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళకి ఎవరికి ఫీజు లేదనమాట. UR OBC EWS ఇస్తేనే మీకు ఫీజు అయితే వస్తుంది. నేను SC ఇచ్చాను, అప్లికేషన్ చేస్తున్నప్పుడు నాకు ఫీజు అయితే రాలేదనమాట. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే 200 రూపీస్ పే చేయాలన్నమాట. ఇక్కడ మనం ఎడిట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉన్నది. ప్లీజ్ మేక్ షూర్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీరు లాక్ అండ్ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ అని ఉంది. ఇది కనుక మీరు చేస్తే మీరు లాక్ అయిపోతుంది.
మీకు ఇంకా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీరు చెక్ చేసుకొని ప్రాపర్గా అప్పుడు దీన్ని లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టిక్ ఆన్ చేసి మీరు లాక్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు. ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు. ఎస్, లాక్ ఇట్ అంటే లాక్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నేను లాక్ అయితే చేసేసాను. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ వచ్చింది, దీని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే చేసుకోవచ్చు. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని లాక్ చేసుకోండి, లేదంటే అలాగా ఉంచుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా మీకు ఇదిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రాపర్గా ఉందని అనుకున్నప్పుడు మాత్రమే లాక్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి DPS 65 JPA అండ్ JSKకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.